ఈ ప్రొక్యూర్మెంట్ కథ కోతలు ఎప్పుడైతే తెలియాలని కోతలు కాకంటే వారం రోజులు ముందే రెడీ ఉండాలి కదా, స్టార్ట్ కాకంటే ముందు మార్కెట్ యార్డ్లు డెవలప్ చేసుకోవాలి కదా. ఈ కాంగ్రెస్ వాడు మళ్ళా మీకు యాడ్ చేస్తా, కొన్ని సంవత్సరాల క్రితం నూతన వ్యవసాయ విధానాలను తీసుకొచ్చింది కేంద్రం. ఈ కాంగ్రెస్ వాడు దాన్ని కూడా వ్యతిరేకం చేసి వీడు ప్రొక్యూర్ చేయడు. కేంద్రం ఏమన్నా ఎవరైనా తీసుకొచ్చి ప్రొక్యూర్ చేపిస్తా టైంలీ అంటే అది చేయనియదు. ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇది. మళ్ళా ఈ కొడుకులు వీళ్ళు టీఆర్ఎస్ కొడుకులు ఆనాడు నల్ల చట్టాలు, నువ్వేం బీకినావు రా భయ్, నల్ల ముఖం వేసుకొని తిరుగుతారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఎలక్షన్లలో వీళ్ళు ఓటాడుతారో వీళ్ళకి సిగ్గు శరమని ఉన్నదా ఈ కలవకుంటు వాళ్ళకి తెలియదురా. జూబ్లీ హిల్స్లో డ్రగ్స్ తప్ప ఏం పెంచలే వీళ్ళు. ముస్లింల ఓటు కోసం ఒక టోపీ పెడతాడు, వాడు అదేంది బొందలు కట్టిస్తాడు. అరే బతుకున్న ముస్లింకి ఏం చేస్తారో పోయి చెప్పంటే చచ్చిపోయిన కనుక బొందలు కట్టిస్తాడు. నువ్వు 10 ఏళ్ళు గవర్నమెంట్లు ఉన్నావు కదా, ఎందుకు ఇవ్వలేదురా పోయి. మరి ఇప్పుడు దాన్ని ఇష్యూ చేసుడు, ఫీ రీఎంబర్స్మెంట్లు ఇవ్వకపోతే ప్రైవేట్ కాలేజీలన్నీ బంద్ చేస్తాయట. ఆల్రెడీ బంద్ ఉన్నాయి. నర్సింగ్ కాలేజ్ వాళ్ళు ఏదో ఆ కాలేజీలు కూడా ఈ మధ్య తిరగడం చేస్తుర్రు. అన్ని కాలేజీలు ఇక బంద్, ఇక విద్యా వ్యవస్థ కూడా బందే. వ్యవసాయం విద్య అని బంద్ చేసుకొని ఏం చేద్దాం, సోమాలియా చేస్తారు ఏంది.